ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేయాలన్నా ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైన మంత్రివర్గం అంటే ఎక్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిపై ఇప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టింది అన్నట్టు తెలుస్తోంది. అసలు ఎంతవరకు వాస్తవం అంటే, వారు అధికారంలో ఉన్నప్పుడు అధికారం మా చేతుల్లో ఉంది, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్న కోణంతో వారు చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో, వారు చేసిన దౌర్జన్యాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా ఇప్పుడు కేసులు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఏం జరగబోతుంది ఏపీలో? వాళ్ళు ప్రత్యేకించి కక్ష సాధించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా తప్పులు చేస్తారు. మీకు దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, చేపలు మీరు ఏ ఏరియా వాళ్ళు చేపలు పట్టుకుంటారు కదా, కాలువల్లో పంట కాలువల్లో చేపలు పడతారు కదా. ఆ చేపలు పట్టుకుని అతను ఏం చేస్తాడంటే, చిన్న బుట్టలాంటిది ఆ కాలువకి అడ్డంగా పెట్టేసి ఇంటికి పోయి పడుకుంటున్నాడు. పొద్దునకి వచ్చి పడిపోయి ఉంటాయి అందులో. ఆ దారింపుడు వెళ్తాను ఆ కాలంలో వెళ్తే అందులో పడి ఉంటాయి. నీరు పోద్ది, ఆ చేపలు మాత్రం అలా ఉంటాయి, చిన్న చిన్న చేపలు అయింది. వీళ్ళంతే, వీళ్ళు ఏమి చేయకుండానే వాళ్ళ మీద ప్రత్యేకించి ఇంకో ఈయన పట్టుకోవాలి, ఆడిని పట్టుకోవాలి, ఆడి సంగతి చూడాలి, ఈడి సంగతి చూడాలి అనుకోకలేదు. ఒకసారి ఆయా శాఖల్లో ప్రక్షాళన జరిగి దాని మీద పరిశీలించి రివిజన్ చేస్తే చాలు, దొంగలు అందరూ దొరికేస్తారు. అందరూ దొంగలే అని ఒక సినిమా వచ్చింది సోమబాబు గారిది. ఆ సినిమాకి అందరూ దొంగలే ఎందుకుంటారో అనుకునేవాడు నేను. కానీ ఇప్పుడు ఉన్నారు మొత్తం అందరూ దొంగలేళ్ళు, ఒక్కడు కూడా మంచోళ్ళు లేడు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. పోలవరం దాని మీద ఒకసారి అక్కడ ఏం జరిగింది, వీళ్ళు దీన్ని ఎలా విధ్వంసం చేశారు, దాన్ని ఎలా పాడు చేశారు అనేది అది తీసుకునేటప్పటికి అందులో దొంగలు బయటకొస్తారు. అమరావతి ఇప్పుడు ఇవాళ శ్వేతపత్రం దాని గురించి ఆ రోడ్లు తవ్వుకుపోయిన వాడి దగ్గర నుంచి ఎవడెవడి సలహాలు ఇచ్చాడు, ఎవడు దీన్ని పాడు చేయమన్నాడు, మొత్తం అందరూ దొరుకుతారు అందులో. ఇక మద్యం ఆల్రెడీ వాసుదేవరెడ్డి మీద నేను అప్రూవర్గా మారిపోతానండి, ఈ డబ్బు ఎవడెవడు అంత దుబ్బేడు చెప్పేస్తానని అంటున్నాడు. ఇసుక ఇలాగ ఏ తీసుకున్నా, ఎర్రచందనం, గంజాయి, లేకపోతే భూదోపిడి, ఋషికొండ ప్యాలెస్ విషయం అన్నీ అసలు ఎక్కడా కూడా వీళ్ళు తప్పించుకోలేరు. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా తప్పేశారు. దొంగతనం డైరెక్ట్గా సీసీ కెమెరాలు పెట్టుకుని ఫ్లడ్ లైట్లు వేసుకుని అందులో దొంగతనాలు చేశారు వీళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం మొదటి నుంచి చెప్తున్న వీళ్ళు ఎవడో తప్పించుకోలేడు, అసలు జైలు. ఇక్కడ ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, దొంగలు పట్టుకుంటారు ఖచ్చితంగా, వాళ్ళే దొంగలని తెలుసు కాబట్టి పట్టుకోవడం పెద్ద సమస్య కాదు, రికవరీ చేయాలి. ఆ రికవరీ ఎలాగా, ఇది సమస్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద బందిపోటు దొంగ అని మనకు తెలియదు, ఏమన్నా చెప్పాలి మనకి. ఆల్రెడీ అతను ముఖ్యమంత్రి అవ్వకముందే జైల్లోకి వెళ్ళి వచ్చాడు. 43,000 కోట్లు సీజేని వాళ్ళు బాబుని అడ్డం పెట్టి 1,00,000 కోట్లు దొబ్బేసాడు. ఇది మనందరికి తెలిసిందే కదా. అయినా సరే వాళ్ళ అమ్మ వచ్చి ఓటుకి ఒక్కోసారి ఎండు బాబు అతను ఎర్రోళ్ళలాగా ఉన్నాడంటే ఓట్లు వేసారు, గెలిపించారు. తోలు తీరిపోయింది అందరికీ. ఓరు బాబు ఇటు దొంగ చేతికి తాళాలు ఇస్తే జాతకం ఉంటాడు అనుకుంటారు పెద్దోళ్ళు సామెత. దొంగ చేతికి తాళాలు ఇచ్చేవాడు కొంచెం జాతకం ఉంటాడు అనుకుంటారు. కానీ దొంగ చేతికి తాళాలు ఇస్తే మొత్తం దొబ్బేసాడు. కాబట్టి అతనికి తప్పించుకోలేడు. అలాగే పెద్దిరెడ్డి, ఇంకా పెద్దిరెడ్డి చేసిన దోపిడీకి అంతే లేదు. ఎర్రచంద్రం మొత్తం 300 కోట్లు అమ్మేసుకున్నారు వీళ్ళు. అసలు మన రాష్ట్రానికి మీకు ₹1 కూడా ఇవ్వము, మీరు ఎలా పడతారో పడండి అని మన కేంద్రం మన దగ్గర పనులన్నీ దుబ్బేసి కూడా, మన ఆయిల్ అంతా పట్టుకుపోయి అన్నీ చేసి కూడా మీకు ₹1 కూడా ఇవ్వమనంటే ఒక్క ఎర్రచంద్రం మీద మన రాష్ట్రం బతికింది. మనకు సహజ వనరులు అలా ఉన్నాయండి. దాన్ని పెద్దిరెడ్డి వాళ్ళు దుబ్బేశారు. ఈ 5 ఏళ్లలో ఒక్క దొంగ కూడా పట్టుకోలేదు ఎవడండి. అందరూ పుష్పలే ఒక్కొక్కడు ఈ కారు నాదే అన్నట్టుగానే ఆ చెట్టు మాదే, ఈ చెట్టు మాదే అని చెప్పేసి మొత్తం కొడిపోయారు వాళ్ళు, ఎక్కడ మిగల్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ పట్టుకుని 2 పోలీసులు వచ్చి ఈలాటి మాదే అని చెప్పి ఫుల్ కోటింగ్ ఇస్తే చెప్తారు. 1, 2 మీరేం తీసేసుకున్నారో. ఇది కొంచెం వినటానికి అతిశయోక్తిలాగా అనిపిస్తుంది, కొంచెం ఇది అసాధ్యమేమో అనిపిస్తుంది. వాళ్ళకి ఏం చేయాలంటే, వారానికి 7 రోజులు కదా, 7 జతల బట్టలు, నెలకు 2 బియ్యం బస్తాలు, లేదా 1 బియ్యం బస్తాలు ఇంట్లో కుటుంబ సభ్యులను బట్టి
వాడు తిరగడానికి ఒక బైక్ చిన్న కారు అవి తప్ప మిగతా తీసేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ పెట్టేసి పోరా అని చెప్పాలి. ప్రభుత్వ ఖజానా జమేసేయాలి వాళ్ళ ఆస్తులన్నీ. వైసీపీ పార్టీలో ఉన్న 151 మంది, మిగతా ఇన్ఛార్జీలుగా ఉన్న మొత్తం 175 మందికి సంబంధించి వీళ్ళకి అనుబంధంగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు మొత్తం వాళ్ళ బ్యాచ్ అందరూ వాళ్ళందరి దగ్గర వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకుని జమ్మేస్తే ఖజానాకే అప్పుడు న్యాయం జరిగినట్టు. ఈ పని చేయాలి. ఇప్పుడు కొన్ని కొత్త చట్టాలు వచ్చినాయి, వీళ్ళ కోసమే వచ్చినట్టు వాళ్ళు ఇప్పుడే ఆ చట్టాలు అమలు అవుతున్నాయి. కాబట్టి దాంట్లో కొంచెం దానివల్ల ఆ భయాన్ని పెట్టినా వాళ్ళు మొత్తం కక్కేస్తారు. అప్పుడు శిక్షల్లో కొద్దిగా వెసులుబాటు ఇవ్వచ్చు. అంటే పోలీసులు మనమే కేసు పెడతారు, మళ్ళీ తీసుకెళ్తారు, కోర్టు శిక్ష వేస్తుంది. దీని మధ్యలో మన కోటింగ్ కూడా ఇస్తారు కదా, అలాంటివి మానేస్తారు. అందంగా ఒప్పేసుకుని ఆ డబ్బులు కట్టేశారనుకోండి, కోటింగ్ ఇచ్చి జైలు తీసుకుని కూర్చోబెడతారు అందంగా. అంతేగాని మహారాష్ట్రం చేస్తే ఫుల్ కోటింగ్ ఉంటుంది. మీకు గరుడ పురాణంలో శిక్షలు ఉంటాయి కదా, క్రిమి భోజనం, కుంభీపాకం, శూలదండన, ఇలాంటివన్నీ అమలు చేయాలి డెఫినెట్గా. వాళ్ళ దగ్గర నుంచి ఈ ఆస్తులన్నీ జమేసుకుంటేనే మనకి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలోంచి మనకు వచ్చే నిధులు కూడా అవసరమే, ఉంచుకోండి మీరు అని చెప్పచ్చు. లేదా మా తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి, మా వాళ్ళే కదా మా సోదరులు, అందకాళ్ళకి ఇవ్వండి అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి వీళ్ళు కొట్టేసిన సొమ్ము 13-14 లక్షలు అప్పు తెచ్చాడు. 2 లక్షల కోట్ల అప్పుతో అతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఈ ఒక 2.5 లక్షల కోట్లు బటన్ నొక్కానండి, అది కూడా ఒట్టిదని చెప్తున్నారు, పూర్తిగా పడలేదండి డబ్బులు. పునః పండి అనుకుందాం, ఈ 4.5 పోతే 9 లక్షల కోట్లు వీళ్ళు లెక్క చెప్పాలి. అది కాకుండా మన రాష్ట్రం ఎలా నడిచింది అంటే, ఇసుక అప్పట్లో ఫ్రీ గతంలో, ఇప్పుడు ఇసుక మీద ఆదాయం ఉంది, అడ్డగోలు ఆదాయం, మళ్ళీ మద్యం అప్పట్లో 6,000 ఆదాయం, 6,000 కోట్ల ఆదాయం, ఇప్పుడు నెలకు 30,000 కోట్ల ఆదాయం. ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత రాష్ట్రాన్ని విజయవంతంగా నడిపించవచ్చు అతను. కానీ మరి ఈ సొమ్ము అంతా ఏమైంది? ఇప్పుడు మనకు 30,000 కోట్ల ఆదాయం మధ్యలో కనపడేది మనకు వాళ్ళు అందంగా వాళ్ళు చెప్పింది వింటే, వాళ్ళు ఇంటికి పంపించేసిందంతా చూస్తే ఇంకెంత ఉందో తెలియదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ మొహమాట పడకుండా, శివాజీ సినిమా చూశారు మీరు? అందులో రజనీకాంత్ ఏం చేస్తారు, ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడండి అంటాడు కదా, ఆ గదిలోకి ఇలా వెళ్తారు, వీళ్ళందరూ ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వస్తారు, ఒప్పుకుని సంతకాలు పెట్టేసి పోతారు. అలాగే వీళ్ళని బ్యాచ్లు కింద తీసుకెళ్ళి శుభ్రంగా మడత వేసేసి చింతపండు పులిసేసేస్తే వాళ్ళకి, అప్పుడు మొత్తం అన్ని మేము ఇచ్చేసి పోతామని చెప్తారు. అది ఈ చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, ప్రజాస్వామ్యం, మేము కోర్టులకు వెళ్తామంటే అలా ఉంటుంది. కోర్టులకు వెళ్ళి కేసులు పెట్టి వాళ్ళు చెప్తామంటే జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళని వదిలేస్తారో, వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రులు అయిపోతారు. అలా కాదండి, ముందు డబ్బు కట్టించేసుకోవాలి. ఇది అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కక్ష తీర్చుకోకలేదు, వాళ్ళు అందంగా కవర్ పంపించి కట్టేసిపోరా డబ్బులు అని చెప్పాలంతే సింపుల్గా. పెద్ద మనుషులు పంచాయతీలు చేస్తారు కదా, ఇప్పుడు ఈ కోర్టులకు వెళ్లకుండా మన దేశంలో అనేక వివాదాలు పరిష్కారం అవుతూ ఉంటాయి. ఒక పెద్ద మనిషి ఉంటాడు ఊళ్ళో, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఏదో ఈ వివాదం ఉంటుంది ఇద్దరి మధ్య, కట్టేసిపోరా అక్కడ అంత ఉందని కట్టే అంటాడు, అంతే సింపుల్ కట్టేస్తాడు. కట్టకపోతే అక్కడ దోలు తీరిపోతాయి. అలా చేయాలి తప్పకుండా. 1-2-3 ఏళ్ళు అలా చేస్తే ఈ రాష్ట్రం లైన్లో పడిపోద్ది. అప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్యం రండి అని మళ్ళీ ప్రజాస్వామ్యంలో వెళ్ళొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.